మా అడ్వకేట్ గారు చెప్పారు కదా, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు తను అంటే పైశాచిక ఆనందం పొందుతుంది. నేను పోలీస్ స్టేషన్ పిలిపించిన, వీళ్ళకి నోటీసులు ఇచ్చిన అని చెప్పేసి పైశాచిక ఆనందం అంతే తప్ప సమాజంలో ఈ కేసు వల్ల, ఆమె కేసు పెట్టడం వల్ల మీ సోషల్ మీడియా కానివ్వండి, ఛానల్స్ మీద కానివ్వండి, ఇప్పుడు పెట్టిన లేడీస్ కూడా కొంతమంది ఉన్నారు, దీనివల్ల సమాజానికి ఆమె ఏం మెసేజ్ ఇస్తుంది. కాబట్టి మరి మనం గమ్మున ఉన్నామనుకోండి, అది రాంగ్ డైరెక్షన్లో పోతుంది. అంటే అనసూయ లాంటి వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అనసూయ లాంటి వాళ్ళకు కూడా వాస్తవంగా మీ మీడియా పుణ్యం అంటూ ఇవాళ నిజంగా హీరోయిన్లు మొత్తం చీరలు కట్టుకొని వస్తుంది. అది వాస్తవం. సమాజంలో అయితే మార్పు వస్తుంది. నేను అదే చెప్పాను. మార్పు అనేది ఎంతో కొద్దిగా ఎవరో ఒకరు ఎక్కడి నుంచో ఒకరి నుంచి ఎవరో ఒకరు వస్తారు, ఏదో చేస్తారు అనే విధంగా మాత్రం మీరు డెఫినెట్గా మీడియా సోదరులందరూ మాత్రం ఒక అవేర్నెస్ మాత్రం క్రియేట్ చేశారు. దానికి మాత్రం మీకు చేతులిచ్చి నమస్కరిస్తున్నాను. నేను అనేది ఏంటంటే పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లో పెట్టకండి. ఎవరి పర్సనల్ వాళ్ళు. జీవితం సినిమా వేరు. పాతకాలం సినిమాలు చూడండి, మనసుకు ఎంత ప్రశాంతంగా ఎంత ఉల్లాసంగా ఉంటుంది. 300 రోజులు సంవత్సరాలు నడిచిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీ కూడా ఒక బాధ్యత వహించాలి. నేను వాళ్ళకి జడ్జి చేయట్లేదు, బాధ్యత వహించండి. మీరు ఆ బాధ్యత వహించినట్టయితే చిన్నపిల్లలకి ఇచ్చే మెసేజ్ సినిమాలల్లో చెత్తగా ముందుకెళ్తున్నారు. అది కూడా చాలామంది నా కామెంట్స్ పెడుతున్నారు, అక్క మీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాలి అని. డెఫినెట్గా నేను ఇవాళ సినీ ఇండస్ట్రీ కానివ్వండి, టీవీ బృందానికి కానివ్వండి, బుల్లితెర వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మీరు సమాజానికి మీ బాధ్యతగా ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం డెఫినెట్గా సమాజం అందరి మీద ఉంది. ఇవాళ నేను ఒక సందెక్కనే కాదు, అందరిపైన ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. మనం పొద్దున్న లేస్తే మగవాళ్ళని తిడుతున్నాం, వాడు అట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, అట్లా చేస్తుండంటే మనం చేసేది ఏంది అంటే మనము మగవాళ్ళని రెచ్చగొట్టడం కరెక్టా అనేది నా ఇంటెన్షన్. నేను అడుగుతున్నాను. అంటే దీంట్లో కొంతమంది కూడా అంటారు రెచ్చగొట్టడం విధంగా రెచ్చగొట్టడం అంటే సమాజంలో ఇప్పటికే మహిళలము చాలా కింది స్థాయికి వెళ్ళిపోతున్నాం. మనం అలా కాకుండా మనకు బాధ్యతగా ముందుకుండి అందరి మగవాళ్ళు కూడా మనం ఒక సోదర భావంతో చూస్తూ సమాజంలో కలిసిపోతే బాగుంటుంది. ప్రతిసారి మగవాడిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి మగవాళ్ళని అన్న ఒక అది నేను అందరిని అనట్లేదు, అందరు మగవాళ్ళని అంటలేదు, అందరు ఆడవాళ్ళని అనట్లేదు. అందరు ఆడవాళ్ళం 80% వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి సమాజం ఇక్కడి వరకు వచ్చింది. ఒక మహిళగా మీరు మాట్లాడుతూ ఉంటే మహిళా సంఘాలు సైతం కూడా మీ మాటల పట్ల వ్యతిరేకిస్తూ ఉంటారు. POW సంధ్య లాంటి వాళ్ళు కూడా మీ మాటలు వ్యతిరేకించుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానిపై ఇప్పుడు దాదాపుగా ఒక 20 కోట్ల మంది ప్రజలు స్పందించారు, చాలా బాగా మాట్లాడారని. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళు ఒక 10 మంది మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకు ఇంకొక 10 మంది కలిసి ఒక 20 మంది. 20 కోట్ల మంది గురించి మనం ఆలోచించాలి, కానీ 20 మంది గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను వారి స్వేచ్ఛని నేను హరించడం లేదు. వాళ్ళ భావం వాళ్ళు చెప్పారు, నా భావం నేను చెప్పాను. నా భావం నేను చెప్తే కేసు పెట్టారు, వాళ్ళ భావాలు చెప్తే కేసులు ఉండవు. ఇప్పుడు ఒక్కటేనండి, సమాజంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతుంది అనేది అయితే అందరికి తెలిసిపోయింది. కేసులకు భయపడే వ్యక్తిగా సంధ్య రెడ్డి అని మీకు అందరికైతే తెలుసు. నేను మీడియా పరంగా చెప్తున్నాను. ఏముందండి, ఎలాగూ రోడ్డు మీదకి తీసుకొచ్చింది నన్ను, మహిళల ఆత్మగౌరవం కోసం, ఒక మంచి అంశం కోసం తీసుకొచ్చింది. మరి ఇక నువ్వు ఇంట్లో ఎట్లుంటావు, నువ్వెట్లుంటావు మేమందరం తలుచుకుంటే? మరి ఒక మహిళనే కదా తను, తనకి 2 పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తుంది? కాబట్టి సమాజంలో బాధ్యత ఉండమని చెప్పిన, నా చెల్లెగా చెప్పిన, నా అక్కగా చెప్పిన, ఇవాళ ఏం లాభం? ఏం చేస్తున్నాం? మహిళలు మనమే అది చేసుకుంటున్నాం. అవునా కదా చెప్పండి. మీరందరూ కూడా మీకు కూడా మీడియా వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు ఉంటారు, మీకు భార్యలు ఉన్నారు. మీరందరూ ఇట్లాంటిది మీరు ఎంకరేజ్ చేస్తారా చెప్పండి? నాకు చాలా బాధ అనిపిస్తుంది. 23 సంవత్సరాలు సోషల్ వర్క్ చేసుకుంటే నేను ముందుకు వచ్చినప్పుడు ఎవరు అడగలా. ఇవాళ ఒక ప్రశ్నిస్తే 99% సంధ్యక్క వైపే ఉన్నారు, 1% వాళ్ళకి చెప్తున్నా. మీ మనోభావం, మీ స్వేచ్ఛ, మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ చేయట్లేదు. ఇంకా ఎప్పుడు మహిళా సంఘాలంటే వాళ్ళే ఉండరండి, అందరు వీళ్ళు కూడా మహిళా సంఘాల వాళ్ళే.
వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి మహిళా సంఘమే. అంటే ఆమె అభిప్రాయం తీసుకోరా? అంటే ఓ 10 మందేనా సమాజంలో మహిళలు? 10 కోట్ల మంది మహిళలు ఉన్నామండి. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి. దయచేసి సామాజికంగా మీరు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఈ విషయం మీద మీరు కూడా ఒక బాధ్యతగా ముందుకెళ్ళాలని చెప్పి మీడియా సోదరులందరూ కూడా నేను మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాగబాబు కూడా మీ వ్యాఖ్యల పట్ల స్పందించారు. ఆయన ఒకసారి స్పందించారు, తర్వాత ఆయన ఏమనలేదు. భవిష్యత్తులో స్పందిస్తే చూద్దాం. ఇప్పటికైతే తను ఏం స్పందించలేదండి. ఒకసారి ఏదో చెప్పారు, మేము చెప్పాము, అయిపోయింది. మళ్ళీ ఎవరైనా స్పందిస్తే చూద్దాము. ఎవరి స్పందననే ఉండనియండి, వాళ్ళ స్వేచ్ఛ అది. నాది మాత్రం ఇలాగే ఉంటుంది.